సో, ఈరోజు మూవీ వచ్చేసి 'రోమన్ హాలిడే'. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెప్పాలి. వరల్డ్ వైడ్‌లో టాప్ రోమ్‌కామ్ మూవీస్‌లో డెఫినెట్‌లీ టాప్ 10 ప్లేస్‌లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీ మూవీ. ఆల్మోస్ట్ ఈ సినిమా బేస్డ్ కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి సేమ్ స్టైల్. అంటే ఎగ్జాక్ట్ స్టోరీ ఉండదు. దాన్నే ఇన్స్పైర్ అయ్యి దాన్నే కట్ చేస్తూ చాలా రకాల మూవీస్ తెలుగులోనే చేస్తుంది. ఈ సినిమా తెలుగులో చాలా సార్లు ఎక్కడో చూసినట్టు అనిపిస్తది. తెలుగులో సేమ్ మూవీ బేస్డ్ చాలా రకాలుగా తీశారు. ఇప్పుడు 90స్‌లో ఓల్డ్ మూవీస్ రాజశేఖర్ గారి కొన్ని మూవీస్, శ్రీకాంత్ గారి వాళ్ళ కైండ్ ఆఫ్ దాంట్లో కూడా ఇలాంటి సినిమాలున్నాయి. ఈ మోడర్న్ బొమ్మరిల్లు స్టైల్ లాంటి దాంట్లో కూడా కొన్ని కైండ్ ఆఫ్ సీన్స్ ఆ ఫీల్ వచ్చేలా ఉంటాయి. చాలా చాలా తెలుగు సినిమాల్లో ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ స్టోరీ. మేబీ ఇది ఇన్స్పైరింగ్‌గా అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. అండ్ ఇంకోటి ఏందంటే బాలీవుడ్‌లో చాలా వరకు ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 'లండన్ క్వీన్' అలాంటి ఎక్స్ట్రార్డినరీ స్టోరీస్ అని ఇందులోంచి ఇన్స్పైర్ అయ్యి తీసినారు. కరణ్ జోహర్‌కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, హిస్ ఫేవరెట్ మూవీ అని కూడా ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తులేదంట. సో, తన కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా ఇందులో ఉంటుంది. జాయ్‌ఫుల్‌గా ఉంటుంది సినిమా అంతా. ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఒక రకమైన ఎనర్జీని, హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తది. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్, ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే 'రోమన్ హాలిడే' ఈ సినిమా మనం చూడాల్సిందే. ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ సింపుల్ మూవీలా ఏ మూవీలా అనిపిస్తది. జస్ట్ అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక యూఫోరిక్ మూమెంట్స్, ఒక ఎక్స్ట్రార్డినరీ మూమెంట్స్ క్రియేట్ అవుతుంటాయి. కొన్ని సినిమాస్‌లో మనం మోస్ట్‌లీ ఇండియన్ మూవీస్‌లో ఎండింగ్స్ కొంచెం ప్రాబ్లమ్, కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటాయి. అట్లాంటి కైండ్ ఆఫ్ ఫీలు ఈ సినిమాని ఇన్స్పైర్ అయ్యి తీసిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనిపిస్తది. సేమ్ ఎక్స్‌పీరియన్స్ మీరు పొందుతారు. ఏదైతే మనం రెగ్యులర్‌గా ఇక్కడేదైతే సినిమాలు చూస్తారో సేమ్ అదే స్టైల్ ఫార్మాట్‌లో మనం ఈ 'రోమన్ హాలిడే' మూవీ చూస్తాం. సేమ్ ఎగ్జాక్ట్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి అదే సినిమాని ఎక్స్ట్రార్డినరీగా తీస్తాయి. ఇక్కడున్న సినిమాల్లో సాడ్ ఎండింగ్ ఉన్నప్పటికీ దాన్ని ఒక ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్ మేకింగ్‌గా చేస్తే ఎలా ఉంటదో అది 'రోమన్ హాలిడే' అన్నమాట. లైఫ్ టైమ్‌లో ఒకసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ వరల్డ్. టాప్ 50 మూవీస్‌లో ఇది కంపల్సరీ. 20 మూవీస్‌లో అనేది ప్లేస్ చేయాల్సిన మూవీ అన్నమాట. విజువల్లీ ఎక్స్ట్రార్డినరీ, స్టన్నింగ్. అసలు మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఎక్స్టర్నల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ట్రై చేయండి.